శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసున్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శని గారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాసులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్‌గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలొస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలొచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరిచేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. లాభంలో రవి గారు, వ్యయస్థానంలో శుక్రుడు. అయితే వీరికి 2 గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి వీరు తప్పనిసరిగా నవగ్రహాలకి బలాన్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? పూజ వల్ల, ధ్యానం వల్ల, హోమం లేదా యజ్ఞం, దానం, జపం, అభిషేకం, వీటిలిట్లల్లో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఖచ్చితంగా గ్రహాల యొక్క అనుకూలతలని పెంపొందించుకోవాలి. మానసికమైనటువంటి అశాంతి ఉండే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాలు అనుకూలిస్తున్నాయి. కానీ కోర్టు కేసులు గాని, ఆస్తి తగాదాలు గాని ఇలాంటివేవి అనుకూలించట్లేదు. పిత్రార్జితం కాస్త వెనకబడేటట్టుగా కనిపిస్తోంది. ఆలస్యమవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలకి అన్నెసరీగా వెళ్లాల్సొస్తుంది. ధనము ఖర్చవుతోంది. బద్ధకం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానచలనం కనిపిస్తోంది. ఇక కుటుంబంలో ఐకమత్యం తక్కువగా ఉంటుంది. అయితే మీరు చేసే కృషి వల్ల మళ్ళీ తిరిగి ఐకమత్యాన్ని పొందుతారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు
కొంచెం తక్కువగానే ఉంటాయి ఈ వారం అంతాను. కలహాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా అనుకూల ఫలితాలున్నాయి. సంపద కలుగుతుంది. తల్లిగారు ఒక మాట సహాయం చేసినా, ఒక వాగ్దానం చేసినా మీకు చాలా సంతృప్తినిస్తుందది. నూతనోత్సాహం పెరుగుతుంది దానివల్ల. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలోనూ అది తీర్చడమైనా కానివ్వండి, లేదా మీకు రావడమైనా కానివ్వండి. ఏ రూపకంగా అయినా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వివాహ జీవితంలో కూడా కాస్త అపోహలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వాములు గాని, వ్యాపార భాగస్వాములు గాని ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం కాయకష్టం ఎక్కువవుతోంది. ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తి ఓర్పుతో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. పై అధికారుల నిందలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. రాస్యాధిపతి లాభస్థానంలో ఉన్నారో అనేక రకాల అనుకూలతలు ఉంటూ ఉంటాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే మారిన గ్రహస్థితుల రీత్యా ఏమైనా ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే, ఏమి కుజుని వల్ల గాని, చంద్రుని వల్ల గాని అనుకున్నంత మంచి ఫలితాలైతే కలగబోవడం లేదు. నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, లేదా నవగ్రహాల ఆలయానికి ప్రతి నిత్యము 11 ప్రదక్షిణలు చొప్పున చేయండి. ఇందులో ఏ ఒక్క పరిహారాన్ని పాటించినా కూడా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ నమస్కారం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.